బాలయ్య లేటెస్ట్ సినిమా అప్డేట్ వచ్చి చాలా రోజులైంది కదా. అయితే ఒక్క విషయం మాత్రం పక్కా, బాలయ్య సినిమా అంటే ఓనకాలు లోడింగ్. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తున్నాడు కదా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందట. ఈ సినిమాని ఈ దసరాకి రిలీజ్ చేయాలి అనే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి షూటింగ్ వేగంగా కానిస్తున్నారని టాక్. మరి ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందామా? నందమూరి బాలకృష్ణ కెరియర్ ప్రస్తుతం అద్భుతమైన దశలో సాగుతుంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ఆయన ఒకవైపు అభిమానులను అలరించే మాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు తన స్టైల్ ను కొత్తగా చూపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య సినిమాల్లో కనిపిస్తున్న ఎనర్జీ, మాస్ ఎలివేషన్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాల విజయాల తర్వాత ఇప్పుడు ఆయన 111వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డితో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. పక్కా మాస్ కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు కావలసిన అన్ని అంశాలు ఆ సినిమాలో ఉండడంతో థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో కొత్త సినిమాపై మొదటి నుండే భారీ హైప్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ 111వ సినిమా ముంబై బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుంది. ఇప్పటి వరకు బాలయ్య ఎక్కువగా రాయలసీమ లేదా గ్రామీణ నేపథ్యంలో మాస్ పాత్రలో కనిపించగా, ఈసారి ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో కథ సాగుతుందనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారనే సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టైల్ మాఫియా వాతావరణాన్ని తెలుగు మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ముంబై వీధులు, పోర్ట్ ఏరియాలు, డాక్ యార్డ్లు, అండర్ వరల్డ్ సెటప్ల మధ్య సాగే కథగా ఈ సినిమా ఉండబోతుందట. దీంతో బాలయ్యను పూర్తిగా కొత్త అవతారంలో చూడబోతున్నామనే ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజా షెడ్యూల్ కోసం బాలకృష్ణ ఈ వారంలోనే ముంబైకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ సుదీర్ఘ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు చిత్రీకరించనున్నారట. ముఖ్యంగా సినిమా కథలో మలుపులు తిప్పే సన్నివేశాలను ముంబై లొకేషన్లో తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు యాక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని సమాచారం. గోపీచంద్ మలినేని సినిమాల్లో మాస్ ఫైట్లు, హీరో ఎలివేషన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల్లో ఆయన చూపించిన యాక్షన్ ట్రీట్మెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు బాలయ్య కోసం కూడా మరింత పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేస్తున్నారట. ముఖ్యంగా ముంబై నేపథ్యంలో వచ్చే ఫైట్లు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక బాలకృష్ణ పాత్ర విషయానికి వస్తే ఈ సినిమాలో ఆయన కేవలం సాధారణ గ్యాంగ్స్టర్ గా కాకుండా తనదైన న్యాయంతో జీవించే పవర్ఫుల్ డాన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఒకవైపు రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్, మరోవైపు ఎమోషనల్ టచ్ తో కూడిన పాత్రగా ఇది ఉండబోతుందట. బాలయ్య స్టైల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాజల్ ఇప్పుడు బాలయ్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. గ్లామర్ తో పాటు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే కథ కావడంతో ఆమె పాత్ర కూడా స్టైలిష్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ముంబైలో భారీ సెట్స్, యాక్షన్ ఎపిసోడ్లు, స్టైలిష్ విజువల్స్ కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడడం లేదట. మరోవైపు సంగీతం విషయంలో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరో ఎంట్రీలు, యాక్షన్ బ్లాక్స్, ఎలివేషన్ సీన్స్ అన్నీ మ్యూజిక్ తోనే మరింత హై లెవెల్ కు వెళ్తాయి. ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాలు కేవలం అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన సినిమాల్లో కనిపిస్తున్న ఎనర్జీ యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అభిమానులు అంటున్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా అదే మాస్ స్టైల్, అదే పవర్ తో స్క్రీన్ మీద కనిపించడం బాలయ్య ప్రత్యేకతగా మారింది. ఇక గోపీచంద్ మలినేని విషయానికి వస్తే ఆయనకు మాస్ నాడి బాగా తెలుసు. హీరో ఇమేజ్ కు తగ్గ ఎలివేషన్స్ ఇవ్వడంలో ఆయనకు మంచి పట్టుంది. అందుకే వీరసింహారెడ్డి తర్వాత
మరోసారి బాలయ్యతో సినిమా చేయడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈసారి మరింత పెద్ద స్థాయిలో సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలతో పాటు ఎమోషన్స్, ఫ్యామిలీ టచ్, పవర్ఫుల్ డైలాగ్స్ కూడా బలంగా ఉండబోతున్నాయని సమాచారం. బాలయ్య అభిమానులు కోరుకునే యాక్షన్, డాన్సులు, ఎలివేషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయట. అదే సమయంలో కథలో కొత్తదనం కూడా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.